సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుజీ. నమస్కారం మనస్తా. గురుజీ, అక్షయ తృతీయ రాబోతోంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే మా చిన్నతనం నుంచి కూడా అక్షయ తృతీయ అంటే మేము చూసిందంతా కూడా బంగారం ఆ రోజున ఎంత కుదిరితే అంత, ఒక ముక్కు పుల్లంతైనా కూడా కొనుక్కోవాలి. ఎంతైతే ఆ రోజు కొనుక్కుంటామో, అంటే ఎంత కొనుక్కున్నప్పటికీ ఆ రోజు కొనుక్కుంటే మనకు మళ్ళీ మళ్ళీ కొనుక్కునే అవకాశాలు ఏర్పడతాయి అని చెప్పి, మంచిగా ధనం సమృద్ధిగా ఉంటుంది అని చెప్పి, అది అంటే లక్ష్మీ ఆగమనానికి ఒక నిదర్శనము అని చెప్పి రకరకాలుగా చెప్పేవారు. మరి ఈ మధ్య కాలంలో మాత్రం అక్షయ తృతీయ అంటే బంగారం కొనమని ఎవరు చెప్పారు మీకు? బంగారం కొనటం కాదు, ఆ రోజు ఏదైనా దానం చేయటము, మంచి పని చేయటం ద్వారా అది అక్షయంగా ఉంటుంది, దానివల్ల మీకు బాగుంటుంది అన్నట్లుగా ఈ మధ్య కాలంలో చెప్తున్నారు. అసలు మరి ఈసారి అక్షయ తృతీయ రాబోతోంది, మరి కొద్ది రోజుల్లోనే ఏం చెయ్యాలి అసలు ఈ రెండిట్లో? అంటే ప్రజలందరినీ కూడా ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నాం రోజు రోజుకి. దాని గురించి ఒక వివరణ. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ బనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మి తత్వం ఏమిటంటే, అమ్మవారు ప్రతి స్త్రీలో కూడా అమ్మ లక్ష్మిలా ఉన్నావమ్మా విజితా నువ్వు అంటాం. అంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అని, కొంటేనే సాంప్రదాయము అనేటటువంటివి మామూలుగా చెప్పుకుంటూ వస్తున్నారు పూర్వకాలం నుంచి. ఎందువలన అలా చెప్పారంటే, ప్రతి స్త్రీ కూడా అందంగా ఉండాలి. బంగారానికి అందాన్ని ఇచ్చే గుణం ఉంది. అందుకని బంగారం ముందు ఏదో ఒకటి కొనుక్కొని వేసుకోవాలా. మామూలుగా వీళ్ళు కొనడం లేదు. భర్త ఇప్పుడు కొనమన్నాం అనుకోండి, ఉత్తప్పుడు కొంతమంది భర్తలు ఏం చేస్తారు, ఎందుకు అని అంటారు. పెళ్ళైన కొత్తలో మాత్రం కొంటారు. ఇంకా పెళ్ళి చిన్న పిల్లోడు, ఇంకా వాడు పుట్టను కూడా పుట్టడు, వాడు పుట్టకుండానే వాడికి ఉంగరం తయారు చేయిస్తాడు. ఎందుకు? తక్కువ బంగారంతో అవుద్ది కాబట్టి. అలాగే కొత్త మోజులో భార్యకి వద్దన్నా సరే బంగారం షాప్ తీసుకెళ్తాడు. మరి అదే ప్రేమ, అదే లాస్ట్ వరకు ఉండాలిగా. సంవత్సరం కొనాలిగా. మరి అదే మరి ఎందుకు ఏమైపోయింది? అందువలన పండితులు ఏం చేశారంటే, పాపం ఆడవాళ్ళ పార్టీ ఎప్పుడైనా సరే పండితులు, అంటే ఇప్పుడున్న పండితులు కాదమ్మా, మన వశిష్ఠుడు, అగస్త్య మహర్షి ఇలాంటి వాళ్ళంతా ఋషులు ఏం చేశారు, వీళ్ళు ఎలాగో కొనరు, వీళ్ళు మనము అక్షయ తృతీయ రోజున కొనేటటువంటి నిబంధనలు ఆచార వ్యవహారాల్లా పెట్టారు. దానివల్ల కొనుక్కుంటే వాళ్ళే దాచుకుంటారు కదా, ఒకేసారి కొనలేరు పాపం. కొంచెం దాచుకుంటే వాళ్ళకి ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల పెళ్లి టైంకి ఒక 20 సంవత్సరాలకి 17 సంవత్సరాలకి కొంత బంగారం అవుతుంది, అప్పుడు ఇస్తారు అనేటటువంటి, కట్నానికి పనికొస్తుంది, ఆమె పుట్టింటికి వెళ్ళేటప్పుడు పనికొస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది పెట్టారమ్మ. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఆచార వ్యవహారం కూడా ఇలాగే తయారవుతుంది. అయితే ఈ యొక్క లక్ష్మీదేవి అక్షయ తృతీయ రోజున వెళ్ళి కొంటే తప్పేం లేదు. ఇప్పుడు భర్తను అడుగుతాము, వాడు కొండవు. అదే ఈరోజు ఆచారం, ఈరోజు వ్యవహారము, ఈరోజు కొంటేనే మీకు లక్ష్మి కలిసి వస్తుందంటే వెంటనే కొంటాడు వాడు. కాబట్టి ఈ విధంగా అయినా సరే స్త్రీలకు బంగారం కొనిపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఋషులు పెట్టినటువంటి సాంప్రదాయమే ఇది. కాబట్టి అసలు అక్షయ తృతీయ రోజున ఏమిటి అంటే, అక్షయము అంటే ఎప్పుడవుతుందమ్మా? అక్షయం అంటే ఆ క్షయము కానిది, అంటే ఎప్పటికీ అయిపోనిది. ఇప్పుడు విపరీతమైనటువంటి జ్ఞానమైనా డబ్బైనా అది క్షయం కాకుండా ఉంటుంది. నువ్వు కొన్ని వందల మంది పండితుల్ని ఇంటర్వ్యూలు చేసావు ఇంతవరకు, నీ జ్ఞానము ఎక్కువైపోయింది, నీకు నాలెడ్జ్. అక్షయము అంటే క్షయము కానిదనమాట, పోదది. అంటే ఎవరు ఏ పండితుడు ఏ రూట్లో చెప్తాడు, పల్స్ తెలుసు నీకు. అలాగే లక్ష్మీదేవి పల్స్ తెలిసినటువంటి భృగు మహర్షి కూతురు ఆమె. భృగు మహర్షి శుక్రాచార్యులు వారు ఆమె సోదరుడు అనమాట. అందువల్ల లక్ష్మీదేవి ఎప్పుడు చేస్తుందంటే, ఇతరులకి దాన ధర్మాలు చేసినప్పుడు సంతోషిస్తుంది లక్ష్మీదేవి. అంతేగాని శుక్రవారం నాడు ఎవరన్నా అప్పు అడిగితే ఇవ్వద్దు, డబ్బులు అస్సలు ఇవ్వద్దు, ఉప్పు ఇవ్వద్దు, పప్పు ఇవ్వద్దు అని చెప్పలేదు లక్ష్మీ తల్లి. లక్ష్మీ తల్లి ఎప్పుడు కూడా అపార కరుణామయ, ఆమె రాధారాణి, ఆమె అమాయకురాలు. ఇప్పుడు పార్వతి, లక్ష్మి, సరస్వతి శక్తి రూపాలు మనకు ఉన్నాయి కదా, వీటిలన్నిటిలో బుర్రలేని ఆమె ఎవర్రా అంటే లక్ష్మీదేవి. ఎంత మాట అన్నారు లక్ష్మీ అమ్మవారిని. ధనవంతుల ఫ్యామిలీస్ చూడు,
మరి ఇప్పుడు నువ్వు నువ్వు కూడా చూడు, మీరంతా ఏంటి పాపం మంచితనం ఉన్న వాళ్ళందరికీ బుర్ర ఉండదనమాట. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పాపం ఫ్యామిలీస్ వాళ్ళు కారు ఎక్కుతారు, స్కూల్ దింపుతారు, కారు దింపుతారు, దింపుతారు. ఈ మధ్యలో పాపం వాళ్ళకి తెలియదు కదా పాపం. అందువలన లక్ష్మీ తల్లి ఎప్పుడు కూడా అభం శుభం తెలియంది. అటువంటి వాళ్ళకు మీరంతా ఏంటంటే దాన ధర్మాలు చేస్తుంటే సంతోషిస్తారు. ఇప్పుడు మీరు పొగుడుతున్నారా, తిడుతున్నారా నన్ను అమ్మవారిని? పొగుడుతున్నానమ్మా. ఎక్కడ లక్ష్మీ తల్లి పొగుడుతున్నారు? బుర్ర లేనోళ్ళు వీళ్ళు అన్నారు. అవును, బుర్ర అంటే బుర్ర కనబడడానికి ఉంటుంది, లోపల మనస్సు మంచిది, గుజ్జు బ్రాడ్ లేదంటారా బుర్రలో? మైండ్. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అప్పుడు ఎలా అంటే లక్ష్మీ తల్లి రాధమ్మ తల్లి ఉంది. రాధమ్మ తల్లిని కృష్ణుడు వెళ్ళి, ఇదిగో రథ, నువ్వు రుక్మిణికి వెళ్ళి చెప్పు, యుద్ధానికి ప్రద్యుమ్నుని పంపమని చెప్పు అని అంటుంది. అంటే సుభద్రాదేవి వెంటనే వస్తుంది. వెంటనే వచ్చి, రాధా ఏంటి వెళ్ళిపోతున్నావు నువ్వు, నేను గుడ్డిగా నమ్ముద్దు రుక్మిణి, చెప్పొద్దు అట్లా. ఎందుకనంటే కృష్ణుడు ఇగో నువ్వు ఇప్పుడు వచ్చాడేమో నీ లైఫ్లో, నేను పుట్టుకతో కృష్ణుడితో పుట్టాను, నా సోదరుడు, నా రక్తం కృష్ణుడి రక్తం ఒకటే, నాకు కృష్ణుడి గురించి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో అభిమన్యుడు నా కొడుకు చచ్చిపోతాడని తెలీదా యుద్ధానికి పంపినప్పుడు? తెలుసు ఆయనకి, ఆయన యుద్ధానికి పంపిస్తాడు, తర్వాత నీ ఇష్టం. నువ్వు ప్రద్యుమ్నుని చెప్తే మళ్ళీ యుద్ధంలో ఖచ్చితంగా కృష్ణుడి కొడుకుల్లో ఎవరో ఒకరు చచ్చిపోతారని ఆయనకు తెలుసు. నీ చేత రికమెండేషన్ చేయించి నిన్ను ఇరికిస్తున్నాడు, చెప్పకు నువ్వు రుక్మిణికి అంటాడు. అంటే రుక్మిణి ఈమె రాధమ్మ వెళ్ళి పాపం అమాయకురాలు, ఆమె అన్ని చెప్పినా సరే వెళ్ళి చెప్పుద్ది. చెప్తే రుక్మిణి, రాధా నేను నిన్ను నమ్ముతున్నాను, కృష్ణుడిని నమ్మనని చెప్పి యుద్ధానికి పంపితే ప్రద్యుమ్నుడు చచ్చిపోతాడు. అంటే తనకు లాస్ అయినా కూడా పాపం రుక్మిణి అమ్మవారు లక్ష్మీ తల్లి ఆమె కరుణామయ్య అనమాట. అందువలన వీళ్ళు ఏం చేస్తారంటే అభం శుభం తెలియదు. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ఆ లక్ష్మీదేవి మళ్ళీ పుట్టింది. ఆల్రెడీ లక్ష్మి సృష్టిలో ఉంది. లక్ష్మీనారాయణలు ఇద్దరు ఉండేవారు. ఆ లక్ష్మి మళ్ళీ కొన్ని కారణాల వల్ల అదృశ్యం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి తన భర్త తన భార్యను తెచ్చుకోవడం కోసం పాపం రాక్షసుల సహాయం అడిగి, దేవతల సహాయం అడిగి క్షీరసాగర మదనం చేస్తే ఆ రోజు పుట్టింది మహాలక్ష్మి. ఆ తిథే అక్షయ తృతీయ అనమాట. అందువలన మనం మహాలక్ష్మి తల్లికి ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం. పూజ చేస్తుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? బంగారపు, ఇప్పుడు చూడండి, మామూలు వాడు డబ్బులు లేనివాడు మామూలు పుష్పాలతో పూజ చేస్తాడు, కొద్దిగా ఉన్నవాడు వెండి పుష్పాలు చేస్తున్నాడు, అలాగే ఇంకా బాగా ఉన్నవాడు బంగారపు పుష్పాలతో చేస్తున్నాడు. అలాగే మొన్న జరిగినటువంటి సీతారామ కళ్యాణానికి మామూలు అక్షతలు కాకుండా ముత్యాలు వేస్తున్నారు. బంగారపు కలర్ ఉన్నటువంటి బంగారపు ముత్యాలు కూడా వేస్తున్నారు, వెండి ముత్యాలు, బంగారు ముత్యాలు. ఇదంతే. అంటే మన ఉద్దేశంలో ఏంటంటే బంగారం అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిదిగా తెలుసుకొని దేవుడికి పూజలు చేసినప్పుడు మనము బంగారు పుష్పాలతో చేస్తాం. కానీ వాస్తవం చెప్పన, అక్షయ తృతీయ రోజున ఒక వ్యక్తి లక్ష్మీదేవికి ఆ దేశానికి చెందినటువంటి మహారాజు లక్ష్మీనారాయణలు ఇద్దరికీ కలిపి బంగారపు పుష్పాలతో పూజ చేస్తున్నాడు. బంగారు పువ్వులు పడుతున్నాయి. ఒక పేద కుమ్మరివాడు ఉన్నాడు. అతను పాపం కుండలు తయారు చేస్తున్నాడు. కుండలు తయారు చేస్తూ అతనికి పని చేసుకోకపోతే డబ్బు లేదు. ఈ అక్షయ తృతీయ రోజున జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ కుమ్మరివాడు ఏం చేశాడు? మిగిలిపోయినటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి ఇలాగ కుండ తయారు చేస్తే ఇలా ఒక రౌండ్ తిప్పుతూ కొంచెం మట్టి, ఆ మట్టితో చిన్న మట్టి పుష్పాన్ని చేసి లక్ష్మీనారాయణల కాళ్ళ దగ్గర వేసేవాడు. అలాగని ఒక లక్ష్మీనారాయణల బొమ్మ అక్కడ పెట్టుకుని దాన్ని అక్కడ వేసేవాడు. అలా ఇతను ఒక్కొక్క రౌండ్ తిరుగుతున్న కొద్దీ పుష్పాలతో చేస్తున్నాడు. ఈయన 108 మట్టి పుష్పాలతో, అక్కడేమో బంగారు పుష్పాలతో రాజు చేస్తున్నాడు. రాజుగారి ఇంట్లో ఏం జరిగిందంటే బంగారు పుష్పాలు మాయమైపోయి ఈ మట్టి పుష్పాలు అక్కడ వస్తున్నాయి. ఏమిటిది అని ఆశ్చర్యపోతాడు రాజు. ఏం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి గూఢచారులు ఉంటారు. ఆయన ఏం చెప్తాడు, ఒక కుమ్మరివాడు ఉన్నాడు, గురుగారు మహారాజా, ఆయన ఇలా పుష్పాలు చేస్తున్నాడు, అది అందువల్ల మీకు వస్తున్నాయంటే, అప్పుడు అంత గొప్ప భక్తుడా అని చెప్పి ఎవరేమో దొంగతనం చేస్తున్నాడేమో అనుకున్నాడు ఫస్ట్ రాజు. ఆ పూజారి దొంగతనం చేస్తున్నాడేమో అంటే లక్ష్మీనారాయణల కల్లోకి వచ్చి నారాయణమూర్తి చెప్తాడు, ఇట్లా కాదు, ఇట్లా ఆ కుమ్మరివాడు ఉన్నాడు అంటే వెళ్ళి కళ్ళతో చూసుకుంటాడు, కలుస్తాడు రాజు. మట్టి పుష్పాలతో వేస్తే అంటే లక్ష్మీదేవికి మట్టి పుష్పాలైనా బంగారు పుష్పాలైనా ఒకటే, మనస్సు చూస్తుంది. కానీ మనిషి మనం అలా కాదు కదమ్మా. భార్య ఏం చేస్తుంది? మట్టి పుష్పాలతో తెస్తే భర్తని అన్నం పెడుతుందా? పెట్టదు. అందుకని బంగారం కొనమాలి. కాబట్టి కారణంగా అక్షయ తృతీయ రోజున కొంచెం ఎంతో కొంత బంగారం, తులం బంగారం అంటే
తులం బంగారమైన ఆ కాలంలో వీళ్ళు కొనేవారు. కాసు బంగారం, లేకపోతే కాసుల పేరు అనేవారు. చూసావా, కాసు. అలా తులం కానీ, కాసు కానీ, లేకపోతే లేనివాడు కొంచెం బంగారం కానీ, ముక్కుపడకు ఉన్నంత బంగారం కానీ, ఎంతో కొంత బంగారాన్ని ఖచ్చితంగా కొని తీరాలమ్మా. దాన ధర్మాలు చెయ్యాలి. అంటే బంగారం షాపులు వాళ్ళకి లాభం అనేటటువంటి ధోరణి నేను కూడా చాలా ఉపన్యాసాల్లో బంగారాలు ఏదో ఒక దానాలు చేయండి, బంగారం కొంటే కాదని అన్నాం. కానీ మరి చిన్నపిల్లలకు పోగేయాలి కదా. కాబట్టి ఈ విధంగా ఈ రకంగా మనం కనుక ఆ అక్షయ తృతీయ రోజున బంగారం కొన్నా తప్పు లేదు. లేనివాడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిసినారి భర్తలు ఉంటారు ఎక్కువ. ఆ పిసినారి భర్తలు ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ కూడా కాదు, జస్ట్ సెకండ్ ఇయర్లోనే కొండు. ఫస్ట్ ఇయర్లో అబ్బా నువ్వు లేకపోతే ఇది లేదు అది లేదు అని చెప్పేసి ఫస్ట్ ఇయర్లో కొనేస్తాడు. ఇంకా అంతే ప్రాప్తి. సెకండ్ ఇయర్లో మనం బలవంతాన కొనిపించాలి భర్తల చేత. అందుకని ఈ అక్షయ తృతీయ పండగ అనేటటువంటిది అందుకోసం స్త్రీల కోసం పెట్టబడింది. కంపల్సరీ ప్రతి భర్త తన భార్యగా లైఫ్ లాంగ్ కొనిపెట్టి తీరాలి. ఎంతో కొంత బంగారం కొని తీరాలమ్మా. అలాగే దాన ధర్మాలు కూడా ఆ రోజున అక్షయ తృతీయ రోజున చేస్తే అక్షయమై పుణ్యం అక్షయమై తిరిగి వస్తుందన్నమాట. ధన్యవాదాలు. ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి